అదేంటి అని అంటే, పేతురు ఉన్నారు కదా, పేతురు యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుడైన పేతురు గురించి కొన్ని విషయాలను మనం ధ్యానిస్తాం. ఈరోజు మనం శిష్యుడైన పేతురు వారి విషయం మనం ధ్యానించబోతూ ఉన్నాం. నా వాయిస్ మీ అందరికీ వినిపిస్తూ ఉంది అని అంటే గుడ్ వాయిస్ అని పెట్టండి, సో దట్ మనం ముందుకు కంటిన్యూ అవుదాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Praise you Lord, praise you Lord, praise you Jesus. Thank you Jesus, thank you Jesus. Hallelujah. నా వాయిస్ వినిపిస్తుంది కదా? రైట్. నా వాయిస్ మీకు వినిపిస్తున్నట్లయితే నేను ముందుకి కొనసాగుతాను. నా వాయిస్ మీకు వినిపిస్తే గుడ్ వాయిస్ అని మెసేజ్ పెట్టండి. గుడ్ వాయిస్. Hallelujah. Praise you Lord, praise you Lord. Thank you Jesus, thank you Jesus. Thank you Lord, thank you Lord. నా వాయిస్ వినిపిస్తుందా? నా వాయిస్ వినిపిస్తుందా? నా వాయిస్ వినిపిస్తుందా? హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, నా వాయిస్ వినిపిస్తుందా? ఓకే, వెరీ గుడ్. రైట్, మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పేతురు, యోహాను ఇద్దరు ఉన్నారు కదా. యేసుక్రీస్తు ప్రభువారిని గెత్సేమనే తోటలో ఈ అరెస్ట్ చేయడం ఇవన్నీ గమనించారు పేతురు, యోహాను. పేతురు అక్కడ కత్తి తీసి ప్రధాన యాజకుని దాసుడైన మాల్కస్ చెవుని కూడా నరికాడు. ఇది కూడా మనకు తెలుసు. అప్పుడు ప్రభువారు ఒక మాట అంటారు, ఏమనంటే, మీరు నన్ను వెతుకుతున్నారు కాబట్టి నా శిష్యులను పోనీయుడి, వాళ్ళని వదిలేయండి అని చెప్తారు. వదిలేయమని చెప్పిన తర్వాత శిష్యులు వెళ్ళిపోతారు. అయితే పేతురు, యోహాను వీళ్ళిద్దరూ మాత్రం యేసుక్రీస్తు ప్రభువారిని 1000 మంది సైనికుల బృందం ఆ యొక్క యానస్ యొక్క కోటలోకి, ఆ బంగ్లాలోకి తీసుకువెళ్తున్న టైంలో యేసు ప్రభు వెనకాతలే నక్కి దాగి పేతురు, యోహాను ఫాలో అవుతూ వస్తూ ఉంటారు. ఈ విషయాన్ని మనం కొంచెం అబ్జర్వ్ చేద్దాం. ఈరోజు వాక్య ధ్యానానికి మూల అంశం అదే. వీళ్ళిద్దరూ నక్కి ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని ఫాలో అవుతారు. ఫాలో అవుతూ వీళ్ళు తిన్నగా ఎక్కడికి వస్తారని అంటే కైఫా యొక్క ఇంటికి వస్తారు. కైఫా యొక్క బంగ్లా దగ్గరకు వస్తారు. వచ్చిన తర్వాత ఏమవుద్దని అంటే, అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది. ఈ అమ్మాయి పేరు ఏంటంటే బలీలా అనే ఒక అమ్మాయి ఉంటుంది, ఒక చిన్నది. మీకు ఇది యోహాను సువార్త 18వ అధ్యాయము 17వ వచనంలో ఉంటుంది. 17వ వచనంలో ఒక చిన్న అమ్మాయి, ఒక చిన్నది అని అక్కడ రాయబడి ఉంటుంది. ఆ యొక్క గేట్ కీపర్గా ఈ చిన్నది కాపలా కాస్తూ ఉంటుంది. పాస్టర్ గారు, మీకు ఈ పేరు ఎక్కడదని మీరు అడగొచ్చు. ఈ అమ్మాయి పేరు ఎక్కడ అని అంటే చరిత్రలో రాయబడి ఉంటుంది అన్నమాట. ఈ అమ్మాయి పేరు చరిత్రలో రాయబడి ఉంటుంది. ఈ అమ్మాయి పేరు బలీలా, ఈ అమ్మాయి పేరు. సో పేతురు వస్తూ ఉంటాడు కదా, యోహాను పేతురు ఇద్దరు వస్తారు. వచ్చిన టైంలో ఈ గేట్ దగ్గర ఈ అమ్మాయి పేతురుని చూసి, నువ్వు యేసయ్య శిష్యుడు కదా అని అడుగుతుంది. నువ్వు యేసయ్య శిష్యుడు కదా, నిజం చెప్పు అని అన్నప్పుడు ఈ అమ్మాయి హెచ్చరించినప్పుడు పేతురు కాదు అని మొదటిసారి బొంకుతాడు. నేను యేసయ్య శిష్యుడిని
కాదు అని బొంకుతారు. ఒక నిమిషం, పోలీస్ ఉన్నారు, 1 సెకండ్. మరి సారీ ఫర్ ద ఇంటరప్షన్. యోహాను చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి, ఎందుకంటే ప్రధాన యాజకుని బంధువు యోహాను. ఈ ప్రధాన యాజకుని బంధువు కాబట్టి యోహాన్ ఎవరు ఆపరు. చక్కగా యోహాను ఆ గేట్ దగ్గర ఎవరు ఆపరు కాబట్టి చిన్నగా లోపలికి వెళ్ళిపోతాడు. కానీ పేతురు ఆటంకపరచబడతాడు అమ్మాయి ద్వారా. ఆ అమ్మాయి ఆపేస్తుంది, లిటరల్గా ఆపేస్తుంది. నువ్వు ఆగు, నువ్వు యేసయ్య శిష్యుడు కదా అని అడిగేటప్పటికి పేతురు గత్తు అయిపోతాడు, పేతురు భయపడిపోతాడు, పేతురు ఆశ్చర్యపడిపోతాడు. అమ్మో, నేను దొరికిపోయాను, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? అమ్మో, నేను యేసయ్య శిష్యుడినంట, నేను యేసయ్య శిష్యుడిని కదా, ఇప్పుడు నన్ను వీళ్ళు పట్టేసుకున్నారు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటని భయపడిపోతాడు. చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే అప్పుడే యేసు ప్రభు మీద చెయ్యేస్తాడని మాల్కస్ అనే ప్రధాన యాజకుని యొక్క దాసుని చెవి నరికేస్తాడు పేతురు కదా. అంత ధైర్యవంతుడు సడన్ గా ఒక చిన్న అమ్మాయి, ఒక చిన్నది బెలైలా అనే ఒక చిన్న అమ్మాయి భయపడితే భయపడిపోయాడు. గమనించండి. కత్తి తీసి ఏం కాకుండా దాడి చేసిన పేతురు ఒక చిన్న అమ్మాయి భయపడితే భయపడిపోయాడండి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ విషయం? మనందరికీ ఒక పెద్ద లాంటి వాడు పేతురు, మనందరికీ కూడా ఒక పెద్ద గురువు లాంటి వాడు పేతురు. అలాంటి పేతురులో ఇమ్మీడియట్ గా ఇటువంటి 2 రెస్పాన్స్లు, ఒక 2 పద్ధతులను మనం గమనిస్తూ ఉన్నాం. ఒకటేంటి అంటే ఏకంగా ప్రభు మీద చేయేసాడని చెప్పి కత్తితో దాడి చేశాడు. ఒక క్రీస్తు మంచి సైనికుని వలె, ఒక సైనికుడు వలె చూపించాడు తన ప్రతాపం ఏంటో. కానీ అదేంటది, సడన్ గా ఒక అమ్మాయి బలీలా అనే ఒక చిన్నది, చాలా చిన్న అమ్మాయి, టీనేజ్ లో ఉంది, 20 సంవత్సరాలకి అటు ఇట్లో ఉంది. అలాంటి అమ్మాయి భయపడిపోయాడు ఏంటండి పేతురు? ఒకసారి ఆలోచించండి, కొద్దిసేపు ఒకసారి ఆలోచించండి. పోలీసు ఉన్నారు, ఒకసారి ఆలోచించండి ఆ విషయాన్ని. కత్తి పట్టుకొని దాడి చేసిన అమర ప్రేమికుడైన పేతురు ఒక చిన్న అమ్మాయికి భయపడిపోయాడేంటి? ఒకసారి మనం గమనించాలి ఈ విషయాన్ని. మనం కూడా మన వ్యక్తిగత జీవితాల్లో మనం ఒక్కొక్కసారి చాలా ధైర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం. ప్రభు కోసం చాలా ధైర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం. ప్రభు కోసం చాలా నేను ధైర్యం ఉంది, నేను ప్రభు కోసం చాలా తెగింపు ఉంది, నేను ప్రభు కోసం తెగిస్తాను, నేను ప్రభు కోసం ఏమన్నా చేస్తానని కొన్నిసార్లు మనం ధైర్యాన్ని ప్రదర్శిస్తాం. కానీ అదే టైంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే చిన్న పరిస్థితులకు భయపడిపోతుంటాం. ఒక చిన్నది వచ్చి భయపెట్టగానే పేతురు ఎలా భయపడిపోయాడో, మనం కూడా కొన్ని సందర్భాల్లో, కొన్ని పబ్లిక్ డొమైన్లో, 10 మంది ఉన్న స్థలంలో ప్రభువు గురించి సాక్ష్యం చెప్పనందుకు భయపడతాం. అవునంటారా కాదంటారా? చర్చిలో అందరం ధైర్యవంతులమే. ఏమంటారు? నా మాటతో మీరు ఏకీభవిస్తే ఎస్ అని టైప్ చేయండి. నా మాటతో మీరు ఏకీభవిస్తే. ఒక్కొక్కసారి అంత ధైర్యం ఒక చిన్న విషయం దగ్గర కనపడకుండా పోతుంది. ఒక చిన్నది వచ్చి చిన్న గలిబిలి పెట్టేటప్పటికి భయపడిపోతాం.
ఎందువల్ల అటువంటి పరిస్థితులు వస్తాయి? ఎందువలన అటువంటి స్థితిగతులు వస్తూ ఉంటాయి? ఒకసారి మనం గమనించుకోవాలి. మన జీవితంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, పేతురు చాలా ఒక సైనికుడు వలె యేసుక్రీస్తు ప్రభు మీద ఒక దాసుడు చెయ్యేశాడని చెప్పి కోపం వచ్చి యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించిన ఆ పేతురు ఆ మాల్కస్ చెవు నరికేశాడు. కానీ ఒక చిన్నది వచ్చేటప్పటికి ఒక అమ్మాయి, ఏ పేతురు, నువ్వు నాకు తెలుసు, నువ్వు ఆ యేసు ప్రభు శిష్యుడు కదా అనేటప్పటికి భయపడిపోయాడు. ఎందుకు అంత తేడా అని అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. సమాజంలోకి వచ్చేటప్పటికి, 10 మందిలోకి వచ్చేటప్పటికి ఈ అమ్మాయి పేతుర్ని అడిగే టైంలో అక్కడ చాలా చుట్టుపక్కల చాలా మంది జనాలు ఉన్నారు. చుట్టుపక్కల. ఈ చుట్టుపక్కల చాలా జనాలు ఉండడం వలన పేతురు భయపడిపోయాడు. జనానికి భయపడిపోయాడు పేతురు. మనం కూడా సమాజానికి ఎక్కువ భయపడుతుంటాం. ప్రాక్టికల్గా నేను ఇంట్లో కనుక ఉండుంటే ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేద్దాను, కానీ మీరు అర్థం చేసుకోండి. జనానికి భయపడిన పేతురు. ఈరోజు మనం కూడా చాలా మంది జనానికి భయపడుతున్నారు. చర్చిలో బాగానే ఉంటాం, కానీ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళేటప్పటికి ప్రభు గురించి ఎందుకో తెలీదు, సిగ్గుపడుతూ ఉంటాం. క్యాస్ట్, మన బంధువులు, మన సొంత కులం వారు వచ్చినప్పుడు అంతా కూడా కొంత భయం, ఎందుకో తెలీదు. ఒక రకమైన భయం, ఒక రకమైన పరిస్థితి, ఒక రకమైన స్థితిగతుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఈ భయం ఏం చేసిందంటే పేతురుని తన ఐడెంటిటీని దాచేటట్టు చేసేసింది. మీరు క్యాచ్ చేస్తున్నారు కదా పాయింట్ని. జనానికి భయపడద్దు, దేవుడికి భయపడండి. ఈరోజు దురదృష్టం ఏంటంటే అందరూ కాదు, కొందరు జనం కోసం పాటలు పాడతారు, జనం వింటున్నారు కాబట్టి ప్రార్థన చేస్తుంటారు. అందరూ కాదు, కొందరు జనం కోసం ప్రసంగాలు, జనం కోసం, ఫోటోల కోసం, వాట్సాప్ స్టేటస్ల కోసం ప్రభు విషయాల్లో దూకుడుగా ముందుకెళ్తూ ఉంటారు. కానీ మనం చేయాల్సిన భక్తి ప్రభువు కోసం కానీ జనం కోసం కాదు. ఈ విషయాన్ని మనం గమనించండి. మనం చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం ఇది. సీరియస్గా మనం ఆలోచించాల్సిన విషయం. కనుక ఈరోజు ప్రభు మనల్ని ప్రేరేపిస్తున్నారు, పురుగొలుపుతున్నారు. ఏంటి అని అంటే, పేతురులా ఉండొద్దు. ఈ విషయంలో మనం పేతురులా ఉండొద్దు. పేతురు ఐడెంటిటీని దాచేశారు. అంత ధైర్యవంతుడు, కత్తి పట్టుకొని దాడి చేసిన పేతురు ఇక్కడ ఐడెంటిటీని దాచేశాడు కదండి. ఐడెంటిటీ లేదు ఇప్పుడు. ఐడెంటిటీ ఏమంటున్నాడు ఇప్పుడు? నేను ఆయన శిష్యుని కాదు, నువ్వెవరినో చూసావు అమ్మాయి, నన్ను కాదు అని దబాయించేశాడు. యోహాను పక్కనే ఉన్నాడు, యోహాను చూస్తున్నాడు పేతురు నాటకాలు. కానీ యోహాను వ్యక్తిత్వం ఏంటో తెలుసా? తానేంటో యథార్థంగా అక్కడ అందరి ముందు ఒప్పుకున్నాడు. నేను యేసయ్య శిష్యుడు నన్ను ఒప్పుకున్నాడు. ఎందుకంటే ప్రధాన యాజకుడు బంధువు అంట. యేసయ్య శిష్యుడని ప్రధాన యాజకుడికి యోహాను గురించి బాగా తెలుసు అంట. బాగా దగ్గర బంధువు కైఫాకి. యోహాను చాలా పలుకుబడి ధనవంతుడు. యోహాను ఆ రోజుల్లో చాలా వ్యాపారం ఉండేది. వాళ్ళ అన్నయ్య, వాళ్ళ అన్నదమ్ములు అందరూ బోల్డ్ అని బోట్లు ఉండేవి వీళ్ళకి. బోల్డ్ అంత చేపల వ్యాపారం చేసేవాడు యోహాను. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు గమనించండి, ఇద్దరి గురించే చెప్తున్నాను నేను. ఈరోజు ఎక్కువ గురించి చెప్పట్లేదు మీకు. ఈరోజు పునరుద్ధాన దినం మెసేజ్ ఏంటి అని అంటే, ఇద్దరు, ఒకరు యోహాను, ఒకరు పేతురు. ఈరోజు ప్రభు మంచి కృప ఇచ్చారు. ఏంటనంటే కార్లో లైవ్ చేస్తున్నారు. పొద్దున్నే మరి ప్రభురాత్రి భోజనం ఇవ్వనందుకు వెళ్ళి వస్తూ ఉంటే టైం అయిపోయింది 11:30కి. కాబట్టి నేను పొద్దున్న అన్నట్టుగా 11:30కి లైవ్ స్టార్ట్ చేయాలనుకున్నాను కాబట్టి చేశాను కార్లో, ఏదైతే అయ్యిందని చెప్పి. థ్యాంక్స్, మీరు అందరూ
కొంచెం నేను డిస్టర్బ్ అవుతూ డ్రైవ్ చేస్తూ చెప్తున్నప్పటికీ కూడా మీరు చక్కగా లైన్లో ఉన్నారు, వింటూ ఉన్నారు. ప్రభు మీకు తన వాక్కు మీద ఇచ్చిన శ్రద్ధను బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మీ అందరినీ నేను అభినందిస్తున్నాను. ఇద్దరినే గమనించండి. ఈరోజు ఈ పునరుద్ధాన దినం యోహాను, పేతురు తన గుర్తింపుని దాచేసుకుంటున్నాడు. యోహాను తన గుర్తింపుని పబ్లిక్ డొమైన్ లో చెప్తున్నాడు, నేను యేసయ్య శిష్యుడిని, హల్లెలూయా. నేను ఎప్పుడు గమనించలేదండి ఈ విషయాన్ని. మీకు వాక్యం చెప్పాలని నేను రాత్రి వాక్యం ధ్యానిస్తుంటే నేను స్టన్ అయిపోయాను నేను. ఈ 4 సువార్తలను ఒక దగ్గర పెట్టాను, కొంత చరిత్రలోకి వెళ్ళాను, హిస్టరీలోకి వెళ్తే అద్భుతమైన విషయం తేలింది. ఏంటి అని అంటే, యోహాను బహిరంగ సాక్షిగా ఉండిపోయాడు, పేతురు మాత్రం భయపడిపోయాడు. కాబట్టి ఈరోజు మనం ఏం నేర్చుకుందామంటే, జనానికి భయపడొద్దు, పేతురులా యోహాన్లా ధైర్యంగా ఉందాం. యోహాను నీళ్ళ మీద నడవలేదు, మాల్కస్ చెవు నరకలేదు. యోహాను యేసు ప్రభుని ఎక్కువ క్వశ్చన్లు అడగలేదు పేతురులాగా. మీకు అర్థమవుతుందా? యోహాను పేతురులా గ్యాంగ్ లీడర్ కాదు, ప్రయాసపడిన వాడు కాదు. యోహాను ఎప్పుడు యేసయ్య గుండె చప్పుడు వినేవాడు. యేసయ్య ఏమన్నా గొప్ప మర్మాలు చెప్పేసయ్యా, నాకు మంచి విషయాలు చెప్పేసయ్యా, నేను నేర్చుకుంటాను యేసయ్య, మీరు నాకు గూఢమైన విషయాలు చెప్పండి, లోతైన విషయాలు చెప్పండి, నాకు భవిష్యత్తు గురించిన ప్రవచన వాక్యం చెప్పండి. యోహాను ఆశ అంతా ఇది. కానీ పేతురు కొంచెం దురుగ్గా ఉండేవాడు, అన్నిట్లో ముందుండేవాడు. అందుకు అది మంచిదే అయినప్పటికీ కూడా ఇక్కడ తన ఐడెంటిటీని దాచేసుకున్నాడు. కొంతమంది ఆఫీస్లో వాళ్ళ ఐడెంటిటీ చెప్పరు. ఐఎమ్ అ క్రిస్టియన్, ఐఎమ్ ప్రౌడ్ టు బి అ క్రిస్టియన్ అని చెప్పుకోలేరు. వాళ్ళు ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు తప్పు చేసినట్లు దాగి నక్కి ఉంటారు. ఎందుకండి? ఎందుకు ఉండాలి? మన రక్షణ ఎంత గొప్పది! మన కోసం పరలోకము నుండి భూలోకానికి దిగొచ్చారు దేవుడు. మన కోసం పరలోకాన్ని విడిచి భూమి మీదకి దిగొస్తే ఆ ప్రభువుని మనం ఎందుకు బహిరంగంగా ఒప్పుకోలేము? ఇదేం నిష్ఠూరము, ఇదేం దౌర్భాగ్య స్థితి. పేతురు ప్రభుతో ఉండి ఎన్ని గొప్ప కార్యాలు చేశాడండి. ఒక అమ్మాయికి ఎందుకండి భయపడ్డాడు? అమ్మాయి చుట్టూరు ఉన్న జనాభాకి ఎందుకండి భయపడ్డాడు? సమాజానికి ఉన్న బలం అది, గుర్తుంచుకోండి. హలో సంఘస్థులారా, అందరూ వినండి. జనానికి ఉన్న బలం అది. జనం ఎక్కడుంటే అక్కడ బలం. వాళ్ళని చూడగానే మనం నీరు గారిపోతాం. అర్థమవుతుందా? కానీ ప్రభు రక్తంలో కడగబడిన మనం జనానికి భయపడకూడదు, మనకు వాళ్ళు భయపడాలి. ఇర్మియాతో ప్రభు అంటాడు కదా, ఇర్మియా నువ్వు వాళ్ళకి భయపడక, వాళ్ళే నీకు భయపడేటట్టు నేను చేస్తా. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘంగా మనల్ని ఎందుకు ఏర్పాటు చేశాడో తెలుసా? ఈరోజు మనం ఒక 55 ఫ్యామిలీస్గా ఎందుకున్నామో తెలుసా? 55 కుటుంబాలుగా మనం ఎందుకున్నామో అని అంటే, మనలను చూసి దేవుడు ఈ సమాజాన్ని భయపెట్టినందుకు. దేవునికి మహిమ కలుగును గాక. 12 మందితో భూమిని తలకిందులు చేసేసాడు ప్రభు. ఈరోజు మనం కూడా సమాజానికి భయపడొద్దు, కులానికి భయపడొద్దు, బంధువర్గానికి భయపడొద్దు. మీరు ప్రభువుని నమ్ముకున్నాను అన్న దృఢ సంకల్పము, త్రికరణ శుద్ధిగా మీకు ఆ నమ్మకము ఉంటే, కమాన్, మీరు పబ్లిక్ డొమైన్లో యేసు ప్రభువుని ఒప్పుకోండమ్మా. యోహాను ఒప్పుకున్నాడు, ధనవంతుడు, బోల్డంత డబ్బున్నోడు, ప్రధాన యాజకుడికి దగ్గర బంధువు. మీకు ఇంకోటి చెప్తానేనండి, ప్రధాన యాజకుడు యోహాన్ని చూశాడంట ఆ హాల్లో, కైఫా హాల్లో. కైఫా ఆ హాల్లో యోహాన్ని చూసి అనుకున్నాడంట, అబ్బా వచ్చాడురా, మన బంధువుల్లో ఈ ప్రభువుని నమ్ముకున్నాడు, ఈడోడు ఉన్నాడు కదా, వీడు రానే, వీడు ముందు వీడు నమ్ముకున్న యేసు ప్రభువుని అవమానిస్తాను, వీడు చూస్తుండగా యేసు ప్రభువుని నేను హింసిస్తాను, అప్పుడు వీడిని నేను ఇగో సాటిస్ఫై చేసుకుంటాను అనుకున్నాడంట. చాలా మంది మన బంధువులు, మన శ్రేయోభిలాషులు, మన స్నేహితులు మనం ప్రభువుని నమ్మామని చెప్పి
మనల్ని వాళ్ళు చీప్గా మాట్లాడుకుంటారు. వాళ్ళు జోకులు వేసుకొని వాళ్ళు సాటిస్ఫై అయిపోయి మన ఈగోస్ని, మన మనో ఆలోచనల్ని, మన మనోస్థితిని వాళ్ళు దెబ్బతీయాలని ప్రయత్నిస్తారు. యోహాన్ని దెబ్బతీద్దామని కైఫా తన హాల్లోకి రప్పించుకున్నాడు. చూస్తున్నాడంటే కైఫా యోహాన్ ఫేస్ ని. ఇప్పుడు ఎలా ఉంటది వీడి పరిస్థితి? యోహాన్ తెగ తిరిగేసాడు యేసుప్రభు వెనకట్లా. ఇప్పుడు చూద్దాం అనేసి తన ఈగోని సాటిస్ఫై చేసుకుంటున్నాడు. మీకు ఒక అద్భుతం తెలుసా? యోహాన్ ఏమీ పట్టని వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. చాలా మెచ్యూరిటీ, ఒక ట్రూ మెచ్యూరిటీ మనం గమనించాలని అంటే యోహాన్ని అక్కడ మీరు గమనించండి. ఇప్పుడు నేను ఈ లైవ్ అయిపోయిన తర్వాత మీరు ఆ 18వ అధ్యాయం తీసి యోహాన్ గురించి చక్కగా ధ్యానించండి. పేతురేమో నక్కి దాక్కుంటున్నాడు, ఒక చిన్నదానికి భయపడ్డాడు, వెళ్ళి ఆ చలిమంటలు కాసుకుంటున్నాడు. జాగ్రత్తగా వినండి. సైనికులతో సాహసించాడు పేతురు, మంట కాసుకున్న వాళ్ళతో, అక్కడున్న యోధా మత పెద్దలతో, వీళ్ళతో వెళ్ళి ఫెలోషిప్ చేస్తున్నాడు పేతురు. కానీ యోహాను ఒక్కడే, దేవునికి మహిమ కలుగును గాక, యేసు కోసం ఒక్కడే నిలబడిపోయాడు. వెనక్కి తిరిగి చూశాడు పేతురు ఉన్నాడేమో అని. ఎక్కడ పేతురు? చిన్నదానికి భయపడిపోయాడు, ఒక చిన్న పిల్లకి భయపడిపోయాడు, ఒక చిన్న పిల్లడి విషయంలో తన ఐడెంటిటీని దాచేసుకున్నాడు. అమ్మో, ఈ అమ్మాయికి ఇప్పుడు నేను నిజం చెప్పేస్తే, నేను ఇప్పుడు నటించకపోతే, నేను పేతుర్ని కాదు అన్నట్టుగా గనక నేను నటించకపోతే ఈ అమ్మాయి గట్టి కేకలేస్తుంది. అప్పుడు యేసు ప్రభుతో నన్ను కూడా నెంబర్ 2గా అరెస్ట్ చేసేస్తారు. కానీ యోహానికి ఆ బాధ లేదు. యోహాను ఒప్పేసుకున్నాడు, నేను యేసే శిష్యుడిని, నేను ఇక్కడే ఉంటాను, నా ప్రభువుని మీరు ఏం చేస్తారో నేను నా కళ్ళారా చూస్తాను. యోహాన్ చూస్తున్నాడు. ఎందుకంటే యోహానికి భవిష్యత్ వాక్యం మీద అవగాహన ఎక్కువ. ప్రభు చెప్పాడు, నేను సిలువకి వెళ్ళి చనిపోయి 3వ దినాన్ని పునరుద్ధానుడిని అవుతాను, ఆ తర్వాత నేను మరలా భూమి మీదకి వస్తాను. ఇవన్నీ ప్రభు యోహానికి బుర్రలో ఉంది కనుక యేసు ప్రభు సిలువ వేయబడాలి యోహానికి బాగా తెలుసు. యోహానికి ఉద్రేకం లేదు, చాలా నెమ్మదిగా ఉన్నాడు. ప్రభు చెప్పాడు కదండి, చెప్పిన తర్వాత ఎందుకు ఓవర్ యాక్షన్? పేతురు చేసినట్టు పాయింటే కదా. పేతురుకి ప్రభు చెప్పాడు, నన్ను వీళ్ళు పట్టుకొని వెళ్ళిపోతారు, ఆ తర్వాత శిష్యులుగా మీరు అందరూ చెదిరిపోతారు నాన్న అని ప్రభు క్లారిటీగా చెప్పాడు. చెప్పిన తర్వాత తినాలా లేదా? పేతురు ఏమన్నాడు? ప్రభువా, వీళ్ళందరి సంగతి నాదే లేదు. మళ్ళీ ఈ ఈగో అనే దరిద్రం మన మానవ జాతిని పట్టి పీడిస్తుంది. ప్రభువా, వీళ్ళ సంగతి ఏంటో నాకు తెలియదు, కానీ నేను మాత్రం నిన్ను విడవను. అబ్బో, నేను మాత్రం విడవను. ప్రభు అంటాడు, అరే నన్ను అలా కాదురా పేతురు బాబు, ఈరోజు కోడి కుయ్యక ముందు నువ్వు నన్ను 3 సార్లు నేనెవరో తెలియదని బొంకుతావు. మీకు అర్థమవుతుందండి? 3 సార్లు ప్రభు చెప్పాడు. యోహాన్ అక్కడే ఉన్నాడు. ఈ మెచ్యూర్డ్ పీపుల్ ఎప్పుడు అక్కడే ఉంటారు, కామ్గా ఉంటారు, నవ్వుకుంటారు లోపల. అరే చెప్పాడు కదా ప్రభు, కామ్గా ఉండరా పేతురు అనుకున్నాడు ఏంటో మనసులో యోహాను. యేసు ప్రభుని అరెస్ట్ చేసి పట్టుకెళ్ళిపోయారా? యోహాన్ అలా గమనిస్తున్నాడు, ఈ 3 సార్లు ఎప్పుడు బొంకుతాడో, కోడి ఎప్పుడు. ఎందుకంటే యేసు ప్రభు మాటని అచ్చుగా తీసేసుకునేవాడు యోహాను. ఎందుకంటే ప్రగాఢమైన నమ్మకం, విశ్వాసం. వాక్యమైన దేవుడు, ఆయన ఏం చెప్తే అదే అవుద్ది, ఇందులో తిరగలేదు. గమనించాడు బాగా, ఆయన చెప్తున్న మాటల్ని బాగా గమనించాడు. యేసు ప్రభు ఏం చెప్తే అదే అవుద్దులే అని ఆ ప్రగాఢమైన విశ్వాసంలోకి ఎదిగాడు. యేసయ్య మాట అంత శక్తి కలిగింది. పేతురు కాకపోతే ఇంకా గమనించలేదు పేతురు. అందుకే చిన్నదానికి భయపడిపోయి, ఒక చిన్న అమ్మాయికి, బలీల్య అనే ఒక అమ్మాయికి భయపడిపోయి తన గురించి తాను అబద్ధం చెప్పాడు. యేసు ఎవరో నాకు తెలియదు. రెండోసారి యేసు ఎవరో నాకు తెలీదు అని, మూడోసారి యేసుని ఏకంగా శపించాడంట. ఈరోజు దేవుని బిడ్డలుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యేసు మాట కత్తి వంటిది.
స్థిరంగా ఉండేది యేసు మాట. యేసు మాట అంత సామాన్యమైన మాట కాదు. యేసు మాట శక్తివంతమైనది. ఆయన మాట రెండంచులు కలిగిన వాడి అయిన ఖడ్గము వంటిది. పనిచేస్తుందండి. ఏమనుకుంటున్నారు? ఈరోజు యేసు మాటని నమ్మిన వాడినిగా చెప్తున్నాను. ఆ మాటని నమ్మాను, నా జీవితాన్ని దేవుడు మార్చాడు. ఈ రోజుకి ఈ పరిచర్య, ఈ సంఘం ఇలా అంచెలంచెలుగా వెళ్తూ ఉందని అంటే మీకు తెలుసా? ఒకప్పుడు ఎండలో మెగాఫోన్ పట్టుకొని ఒక్కడనే సువార్త చేసిన రోజులు ఉన్నాయి. ఎండ చెమట కారుతుంటే హల్లెలూయా స్తుతి మహిమ అని పాట పాడిన రోజులు ఉన్నాయి. చెమటలు కారిపోయేవి, షట్ట తడిచిపోయేది. ఆ రోజు ఆ ప్రభు నాతో ఉన్నాడు. ఈ రోజు ఈ కారులో ఏసీలో వాక్యం చెప్తూ ఉన్న టైంలో కూడా నా ప్రభు నాతో ఉన్నాడు. ఎందుకు చెప్తున్నా తెలిసే సాక్ష్యం? ప్రభు వాక్యంకి అంత శక్తి ఉంది, అంత విలువ ఉంది. పేతురు ఇంబ్యాలెన్స్ అయ్యాడు నమ్మకంలో, ఫెయిత్ లో, నమ్మడంలో. కానీ యోహాను నమ్మాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నమ్మాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు ఈ విషయాన్ని గమనిద్దాం. ఒక చిన్నదాని దగ్గర బొంకాడా, బొంకిన తర్వాత ఏమైందో తెలుసా? లోపలికి వెళ్ళిపోయాడు. మొత్తానికి యోహాను వెళ్ళాడు, ఏ అమ్మాయి వదులు అనగానే, ఎందుకంటే గొప్పోడు, ధనవంతుడు, యాజకుడికి బంధు, అందరూ తెలుసు ఆ కాంపౌండ్ లో ఉన్న వాళ్ళందరూ. అమ్మాయి వదులు అనగానే వదిలేశారు. ఏమో సార్, సరే సార్, మీ తాలూకా ఎవరో అనుకున్నాం సార్ అనేసి వదిలేశారు. పేతురుని పట్టుకుని లోపలికి వచ్చాడు యోహాను. ఏంటివయ్యా పేతురు, ఏంటి నువ్వు మా గురువు, మాలో నెంబర్ 1 నిన్నిసార్లు గొడవ ఆడలేదు నువ్వు పేతురు, ఏంటి నువ్వు ఐడెంటిటీని దాచేసావేంటి? యేసు ఎవరో తెలియదని నీ నోటితో నువ్వు ఎలాగయ్యా చెప్పావు? ఏంటి పేతురు, ప్రభు అప్పటికి చెప్పాడా 3 సార్లు బొంకేస్తావని? ఏంటి నువ్వు ఎందుకు ఈ పని చేస్తావు? ఛా, నీ దగ్గర నుంచి ఇలాగా వస్తుందని నేను అనుకోలేదని చాలా బాధపడ్డాడు యోహాను. ఇంతలో యోహాను యేసు దగ్గరికి వెళ్ళిపోయాడు. యేసు దగ్గరికి, యేసుని ఎక్కడ పట్టుకెళ్లారో, ఏం చేస్తున్నారో, కొడుతున్నారో, ఏంటో అనేసి భయంతో, ఒక విధమైన కన్సర్న్ తో, ఒక ఆలోచనతో వెళ్ళిపోయాడు. ఇంతలో ఈ పేతురు ఏం చేశాడు తెలుసా? అక్కడ కొందరు చలి కాసుకుంటుంటే వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చుంటాడు. ఇంతలో ఏమవుతుందో తెలుసా? ఇదే చిన్నది, ఈ బలీలా అనే ఈ అమ్మాయి చిన్నది ఉంది కదా, ఈ చిన్నది వెళ్ళి ఇంకొక ఆవిడనో లేకపోతే ఇంకొక చిన్నదాన్నో, రా ఇగో ఏసై శిష్యులు అక్కడ ఉన్నాడని చెప్పి ఈ పిల్ల వెళ్ళి మంట అంటించింది. ఇంతలో ఇంకొక ఆవిడ లేదా ఇంకొక చిన్నదో, ఇలాంటి అమ్మాయి వయసు గల ఇంకొక చిన్నదేమో, ఆ పిల్ల వచ్చి అందరి ముందు చలి కాసుకుంటున్నాడు దగ్గరికి వచ్చి, ఏయ్ నువ్వు యేసయ్య శిష్యుడు కదా అని అంటది. అనగానే గట్టి అయిపోతాడు పేతురు. అమ్మో, అలా పిల్ల దగ్గర తప్పించుకొని వస్తే ఇప్పుడేంటి ఇంకొక పిల్ల తగిలింది అనుకున్నాడు. కత్తితో దాడి చేశాడు కదా మాల్కస్ మీద. ఒకవేళ ఛాన్స్ ఉండుంటే ఈ పిల్ల మీద కూడా కత్తితో వేసేవాడు దాడి. అంత కోపం వచ్చింది. నన్ను అవ్వట్లేదేంటి వీళ్ళు? కొంప తీసి యేసు ప్రభు 3 సార్లు అన్నాడు కదా, ఒకసారి ఆల్రెడీ అయిపోయింది, ఇంకో 2 సార్లు కూడా అనేస్తానా ఏంటి? కోపం వచ్చేస్తుంది, ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు. ఒక సైడ్ ఏమో యేసు ప్రభుని పట్టుకెళ్ళిపోయారు. యేసు ప్రభు అంటే గొప్ప ప్రేమ, అందులో తిరుగులేదు. రెండో పక్కేమో దొరికిపోతాడేమో అన్న భయం, తిన్న కూడా జైల్లో పెడతారేమో అన్న భయం. అబద్ధం ఆడేశాడు. నేను యేసయ్య శిష్యుడిని కాదని చెప్పేశాడు. ఇప్పుడు యేసయ్య శిష్యుడు అని తెలిస్తే అబద్ధం చెప్పినందుకు మళ్ళీ పేతురుకి పడతాయి అక్కడ. ఇన్ని టెన్షన్ లో, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. రెండో అమ్మాయి వచ్చింది, నువ్వు యేసయ్య శిష్యుడు కదా అనేటప్పటికి ఏమంటాడు తెలుసా? నేను యేసయ్య శిష్యుడిని కాదు, ఆయన ఎవరో నాకు తెలియదు అనేస్తాడు. రెండోసారి అయిపోయిందా? మూడోసారి ఇప్పుడు చెప్తాను నన్ను జాగ్రత్తగా. యోహాను సువార్త 18వ అధ్యాయము 26, 27 వచనంలో ఉంటది. మాల్కస్ ఉన్నాడు కదా, మాల్కస్ పేతురు చెవు నరికాడు కదా. ఈ మాల్కస్ కి, ఈ చెవు నరకబడిన ఈ మాల్కస్ కి ఒక బంధువు ఉంటాడు. ఈ బంధువు మాల్కస్ చెవు నరికేటప్పుడు అక్కడే ఉంటాడు. ఆ బంధువు పేతురుని ఆ చీకట్లో గెత్సేమనే తోటలో చూస్తాడు. ఆ బంధువు మరలా ఈ కైఫా యొక్క ఇంటిలో చలి కాసుకుంటున్న పేతురుని చూసి, నువ్వు నిజం చెప్పు, నువ్వు యేసయ్య శిష్యుడివే, నేను చూశాను ఆ చీకట్లో, నువ్వు అక్కడ మా బంధువైన మాల్కస్ చెవుని నరికావు,
నేను చూశాను ఆ చీకట్లో నువ్వే అని అంటే, నో, నువ్వెవరిని చూసావో, నన్ను మాత్రం నువ్వు చూడలేదు, అసలు ఆ యేసు ప్రభు ఎవరో నాకు తెలీదు, ఎందుకు మీరు నా మీద అబండాలు వేస్తున్నారని యేసుని వాళ్ళని నమ్మించినందుకు 2-3 తిట్లు కూడా తిట్టాడంట. శపించెను అన్న మాట ఉంది బైబిల్లో. యేసుని శపించెను అన్న మాట ఉంది. అంటే ఆ ఫ్రస్ట్రేషన్ లో, ఆ కోపంలో, హృదయంలో మాత్రం దేవుని మీద అపరిమితమైన ప్రేమ, కానీ ఆ సమాజాన్ని చూసి ఎందుకు భయపడిపోయాడు. తన ఉద్రేకానికి ఫలితం భయపడిపోయాడు ఆ టైంకి. చూడండి, మనం కూడా చాలాసార్లు ఉద్రేకపడి కోపంతో మనం యేసుని చాలాసార్లు ఆయన్ని తృణీకరిస్తూ ఉన్నాము. నా వ్యక్తిగత జీవితంలో నేను ఒక సాక్ష్యం చెప్పాలి ఇక్కడ. నేను ఉద్రేకపడినప్పుడల్లా దేవుని చిత్తాన్ని నేను కోల్పోయాను. నేను కోప్పడిపోయిన టైంలో దేవుడి రాజ్యాన్ని నేను కోల్పోయాను. కానీ ఓర్చుకున్న ప్రతిసారి దేవుడిలో నేను దాన్ని 2 పొందుకున్నాను. హల్లెలూయా. పేషెన్స్, ఓపిక అని టైప్ చేయండి. ఇంగ్లీష్లో పేషెన్స్, తెలుగులో ఓపిక. ఓపిక చాలా ప్రాముఖ్యమైనది. ఓపుకుందా మీకు? ఓర్చుకుంటున్నారా? లేదా అన్ని ఇమీడియట్గా అయిపోవాలని పేతుర్లా తొందరపడుతున్నారా? ఉద్రేకపడుతున్నారా? కోపంతో ఇమీడియట్గా అన్ని అయిపోవాలని ప్రభువుని ఎదురిస్తున్నారా? ఓపికున్నోడు మెచ్యూర్డ్ క్రిస్టియన్, ఎదిగిన క్రైస్తవుడు, ఓపికున్నోడు. ఈగోయిస్టిక్ గా కోపం ఎక్కువ వ్యక్తపరిచేవాడు మెచ్యూర్డ్ కాదు, వాడు ఇంకా చిన్నపిల్లడే. మేబీ వయసులో ఎంత అవ్వచ్చు, పేతురు వయసులో చాలా పెద్దోడు, కానీ మెచ్యూరిటీ విషయంలోకి వచ్చేటప్పటికి యోహాను పేతురు కంటే మెచ్యూర్డ్. హల్లెలూయా. ఈరోజు మనం ఎలా ఉన్నాం? ఈరోజు వీళ్ళిద్దరిలో నుంచి మీకు ఒక ఆత్మీయ పాఠం ఏంటి అని అంటే, ఓర్చుకుందాం. తొందరపడద్దు. యోహాను బహిరంగంగా యేసయ్య శిష్యుడిగా అందరి ముందు ఒప్పుకున్నాడు, కానీ పేతురు ఒప్పుకోలేకపోయాడు. ఎవరితో కూర్చున్నాడండి వెళ్ళి పేతురు? ఎవరితో కూర్చున్నాడు? యోహాను ఎవరితో నిలబడ్డాడు? యేసయ్యతో. పేతురు ఎవరితో కూర్చున్నాడు? ఆ సారాయి తాగుతూ ఆ బీడీలు కాల్చుకుంటున్న వాళ్ళతో కూర్చున్నాడు. అర్థమవుతుందా మీకు? తేడా అర్థమవుతుందా? ఈరోజు మన సావాసం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం? మనకంటే ఆత్మీయంగా మెచ్యూర్డ్ పీపుల్తో ఫ్రెండ్షిప్ చేస్తున్నామా, లేకపోతే మనకంటే ఆత్మీయ స్థితిలో దిగు స్థాయిలో ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నామా? ఈరోజు నాకు అపోస్టల్ జాన్ ఈజ్ మై హీరో. ఆయన ఈరోజు నాకు ఒక మాదిరిగా పెట్టుకున్నాను. యోహాన్, దైవజనుడైన యోహాన్, ఎంత మంచి గుణం, ఎంత మంచి మెచ్యూరిటీ, ఎంత సాత్వికుడు. యోహాన్ గురించి ఎక్కడైనా బైబిల్లో కోప్పడినట్టుందా? యోహాన్ గురించి ఎక్కడైనా దురుకుతనం ఉంది అని మనం చూడగలిగామా? యోహాన్ గురించి ఎక్కడైనా డంబంగా బతికాడు, డంబంగా మాట్లాడాడు అనే విషయం ఎక్కడన్నా ఉందా? పేతురు గురించి ఉన్నట్టు లేదు. హీఈస్ అ వెరీ సింపుల్ మ్యాన్. యోహాను పత్రికలో కూడా, సువార్తలో కూడా తన పేరు ఎక్కడ పేరు రాసుకోలేదు యోహాన్ అని. యేసయ్య ప్రేమించు శిష్యుడు. ఎంత తగ్గింపు, పేరు గుర్తింపు వద్దనుకుంటున్న దైవజనుడు. ఈరోజు అటువంటి సింప్లిసిటీలోకి మనం ఎదగాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను, బీ లైక్ అపోస్టల్ జాన్. అపోస్టల్ జాన్ లా ఉందాం, యోహాన్ లా ఉందాం. పేతురు బొంకేశాడు, అబద్ధమాడాడు. అబద్ధమాడు నాలుక, అబద్ధమాడు పెదవులు. నిజం చెప్పండి,
నిజం చెప్తే సింహము వలె ధైర్యంగా ఉంటాం. మనకు అటువంటి యాటిట్యూడ్ని ఇస్తాడు దేవుడు. నిజం, తప్పు చేసినా సరే నిజమే చెప్తాం. నిజం చెప్పినందుకు కూడా ధైర్యం ఉండాలి. ఎస్, నేను ఆ తప్పు చేశాను, ఉందా ధైర్యం? అందుకే దైవత్వాన్ని మనం అభ్యసించాలి. అందుకే మనము దైవ గుణాన్ని అభ్యసించాలి. మీకు ఒక చిన్న సూత్రం చెప్పి నేను ముగిస్తాను. నిజం చెప్పడము నిత్యత్వపు లక్షణం, అబద్ధం చెప్పడం నాశనానికి లక్షణం. అబద్ధం కొంచెంసేపే ఉంటుంది, కానీ నిజం శాశ్వత కాలం ఉంటుంది. ఏది బెస్ట్? మీకు అర్థమవుతుందా? నిజం కొంచెం కాలమే ఉంటుంది, అబద్ధం, కానీ నిజం శాశ్వత కాలం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇలాంటి మంచి ఎండ టైంలో అబ్రహాం ఇంటి బయట కూర్చున్నాడు, తన గుడారం బయట. ముగ్గురు వస్తారు దేవదూతలు తన ఇంటికి. వస్తే అబ్రహాం వెంటనే వెళ్ళి, అయ్యయ్యా, మంచి లంచ్ టైంలో వచ్చారు మీరు దేవదూతలారా, దేవుని సేవకులారా, మీరు మాత్రం మా ఇంట్లో భోజనం చేయకుండా నేను మిమ్మల్ని పంపించను. ప్లీజ్ మీరు వచ్చి మాతో ఈ పూట మాతో భోజనం చేయండి దయచేసి అని రిక్వెస్ట్ చేస్తాను. సరే, అలాగే చేయి, నీ ఇంట్రెస్ట్ చూస్తుంటే తినాలనిపిస్తుంది. కొందరు ఇంట్రెస్ట్ చూపించరు, వెళ్ళిపోండి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అంటే తెలిసిపోద్ది, వాళ్ళ జెస్చర్ తెలిసిపోద్ది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆతిథ్యం ఎలా ఇవ్వాలి ఆసక్తితో. అబ్రహాము కాబరైపోతుంటాడంట, పరిగెట్లాడంట, పరిగెట్టి నీళ్ళు ఇస్తాడంట. నీళ్ళు అర్జెంట్ కడిగేసుకోండి, టవల్ ఇస్తాడంట, తుడిచేసుకోండి, ఇంట్లో కూర్చోండి, మీరు ఎక్కడే కూర్చోండి, చల్లగా ఉంటుంది ఇక్కడ చెట్టు కింద, లేదా ఈ ఇంట్లో కూర్చోండి ఈ గదిలో, నేను అర్జెంట్గా వెళ్ళి మీకు డిన్నర్ లేదా లంచ్ ప్రిపేర్ చేస్తానని చెప్పి వెళ్ళి పాడిలోకి వెళ్తాడంట. పాడి లేత దూడని తీస్తాడంట, లేత దూడని, ముదార ఆవుని తీయడు, లేత దూడని, ది బెస్ట్ తీస్తాడంట. దూడ అంటే అది ఇంకా బతికితే బోళ్ళంత పని చేస్తుంది, బోళ్ళంత లాభం తీసుకొచ్చి పెడుతుంది అబ్రహాంకి. కానీ ఈయన అలాగ కాదంట, ఈయన ది బెస్ట్ ఇవ్వాలి మా ఇంటికి వచ్చిన దేవదూతలకి, దేవుని దూతలకి నేను బెస్ట్ ఇవ్వాలని చెప్పి ఆ దూడని బలిచ్చి ఇమ్మీడియట్ గా వెంటనే వంట వండిసి వాళ్ళకి భోజనం పెడతారంట. భోజనం తింటున్న టైంలో ఈ దేవదూతలు ఒక ప్రవచనం చెప్తారు. ఏమనంటే, వచ్చే సంవత్సరం ఇదే టైంకి మేము మళ్ళీ వస్తాం, వచ్చే టైంకి నువ్వు ఒక కొడుకుని కంటావు అంట. ఏంటి, కొడుకుని కంటానా అని చెప్పి వంటగదిలో ఉన్న మేడం గారు షారా నవ్వుతుంది. ఏంటి, నేను గర్భవతిని అవుతానా అని చెప్పి షారా నవ్వుతుంది వంటగదిలో. అప్పుడు ఈ దేవదూతలకు కోపం వచ్చి వెంటనే, ఎవరో లోపల నవ్విందని అంటే, నా భార్యనండి నవ్విందండి అని అంటే, ఎందుకు నవ్వింది వెళ్ళి అడుగు అని అనగానే ఈవిడ భయపడిపోయి అమ్మో అని భయపడిపోద్ది అనమాట. భయపడిపోయి యజమాని వెళ్ళి అడుగుతాడు, ఎందుకమ్మా నవ్వావు, వాళ్ళు చెప్తుంటే ప్రవచనం నీకు బుద్ధి లేదా, దేవుని మాటలు చెప్తుంటే నీకు నవ్వు వచ్చింది అని తిడతారనమాట. తిట్టినప్పుడు ఈవిడ భయపడిపోయి బొంకుతుంది, అబద్ధం ఆడుతుంది, నేను నవ్వలేదు అని. ఈవిడ నవ్వింది వాస్తవం. ఈవిడ ఎందుకు నవ్వింది అని అంటే, మా ఆయన ముసలోడు నేను ముసలిదాన్ని, ఇప్పుడు మాకు పిల్లలు పుట్టడం ఏంటి అని నవ్వింది సిగ్గుతో. అంటే చూడండి, వయసు అయిపోయిన వాళ్ళని మీరు హనీమూన్కి వెళ్ళండి అంటే వాళ్ళు ఏం చేస్తారు, నవ్వుతారు. ఒక చిన్న షై, మంచిదే, నవ్వేమి పెద్ద అటకారమేం కాదు, అలా నవ్వుతుంది అనమాట. ఆ నవ్వు ఎందుకు నవ్వామని వీళ్ళు అడిగేటప్పటికి అమ్మ భయపడిపోయి అమ్మమ్మ నేను నవ్వలేదని అబద్ధం ఆడేస్తుంది. అబద్ధము ఆడుతుంది, బొంకుతుంది. అందుకని దేవదూతలు ఏమంటారంటే, సర్లే నువ్వు నవ్వితే నవ్వావు కానీ వచ్చే సంవత్సరం మేము వచ్చేటప్పుడు నీకు కొడుకు పుడతాం. ఆ కొడుకు పేరు ఏంటో తెలుసా? నవ్వావు కదా, ఆ నీ కొడుకు పేరు కూడా నవ్వు, ఐజక్, ఇస్సాకు. ఇస్సాకు అన్న మాటకి అర్థం ఏంటంటే నవ్వు. నీ ముఖమున నవ్వు పుట్టించాడు కదా, ఆ పేరే నీ కొడుకు పెట్టని చెప్పి దేవదూతల నుంచి వెళ్ళిపోతాం. ఎందుకు ఇవన్నీ నేను మీకు చెప్తున్నాను అంటే, షారా కూడా బొంకింది, షారా కూడా అబద్ధం ఆడింది, ఇక్కడ పేతురు కూడా అబద్ధం ఆడాడు. మన జీవితాల్లో కూడా ప్రభువుని గురించి చాలా అబద్ధాలు మనం ఆడుతూ ఉంటాం. మన బంధువులతో మనం చెప్పాల్సిన సాక్ష్యం చెప్పకుండా ఏదో మనం తప్పు చేసామండి ప్రభువుని నమ్మి. నిజం చెప్పండి, గుండెల మీద చేసుకొని తప్పు చేశారా మీరేమన్నా? మీకు బదులుగా ప్రాణం ఇచ్చిన ప్రేమ ఇది,
మీ స్థానంలో ఆయన నిలబడి, ఆయన స్థానంలో మిమ్మల్ని నిలబెట్టి, మీకు పరిశుద్ధతనిచ్చి, దైవత్వాన్ని ఇచ్చి, మిమ్మల్ని బాధ్యత గల పౌరులుగా, మూఢనమ్మకాల ఆచార సాంప్రదాయాల నుండి మిమ్మల్ని విడిపించి ఒక బాధ్యత కలిగిన పౌరునిగా, సత్యమేవ జయితే అనే స్థితిలో నిలబెట్టిన ఆ ప్రభువుని మీరు తప్పు చేశారా? ఈరోజు నా ఫేస్బుక్లో 1500 మంది ఉన్నారు. అందులో కనీసం 700 నుంచి 750 మంది నేను లెక్క పెట్టుకున్నాను. నా క్లోజ్, నా ముఖ పరిచయం ఉన్నవాళ్ళు, నాకు వాళ్ళ పేరు ఊరు తెలిసిన వాళ్ళు 750 దగ్గర నుంచి 800 మంది. ఈరోజు అందరి ముందు పబ్లిక్ డొమైన్లో నేను యేసును గూర్చి సాక్ష్యం ఇస్తున్నా, వితౌట్ ఫియర్. ఎందుకు ఈ మాట నేను చెప్పానంటే, ప్రభువుని బట్టి అతిశయించి భయపడొద్దండి. మీరు తప్పు చేయలేదు. తప్పు చేసినప్పుడు, సిగరెట్లు తాగినప్పుడు, మందు తాగినప్పుడు, ఇంకా అడ్డమైన తిరుగుళ్ళు తిరిగినప్పుడు మీరు భయపడలేదు ప్రజలకి. ఈరోజు మంచి ప్రభువుని మనం తెలుసుకొని రక్షణలో ముందుకెళ్తున్నాడు. ఎందుకు భయపడుతున్నాం? పేతురులా, యోహాన్లా మనం ఎందుకు నిలబడొద్దు? యోహాన్లా మనం ఎందుకు నిలబడకూడదు? ఈ పునరుద్ధాన దినం మెసేజ్ ఏంటంటే, రండి మనం యోహాన్లో నిలబడదాం. రండి మనం యోహాన్లో నిలబడదాం. పేతురు అప్పుడు తప్పు చేస్తే చేశాడు. అమ్మ నా డైరీ. పేతురు అప్పుడు తప్పు చేస్తే చేశాడు, కానీ మళ్ళీ ఇంకెప్పుడు కూడా భయపడిన స్థితి ఎక్కడ కూడా మనకు కనపడదు. అంటే ఆ రోజు మనం గమనించాల్సింది ఏంటంటే, పేతురు చేసిన పొరపాటు మనము మన జీవితంలో చెయ్యకుందుముగాక. పేతురు అప్పుడు చేసిన పొరపాటు మనం ఇంకా మన జీవితాల్లో మనం చేయొద్దు. మిగతా విషయాల్లో పేతుర్ని మనం మాదిరిగా తీసుకుందాం, కానీ ఈ విషయంలో పేతుర్ని మనం మాదిరిగా తీసుకోవద్దు. బొంకాడు కదా ప్రభువు నాకు ఎవరో తెలియదని బొంకాడు కదా, మరి అలాంటి విషయంలో మనం ఎగ్జాంపుల్ తీసుకోకూడదు. కానీ అదే టైంలో యోహాను ప్రభు పక్కన ప్రభు కోసం నిలబడ్డాడు కదా, కాబట్టి ఆ యోహాను సాక్ష్యాన్ని తీసుకుందాం. ఆ యోహాను మాదిరి కలిగిన ఆ ధైర్యాన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాం. కానీ మనం అనవసరంగా పేతురు లాంటి భయంలోకి మనం వెళ్ళొద్దు. మీకు అద్భుతమైన విషయం చెప్పి నేను క్లోజ్ చేస్తాను. అద్భుతమైన విషయం నిజంగా చెప్తాను. మూడోసారి ఎప్పుడైతే ఈ మాల్కస్ బంధువు వచ్చి నువ్వు యేసయ్య శిష్యుడు కదా అని పేతురుతో చెప్పిన తర్వాత, పేతురు శపించేస్తాడు. యేసు ఎవరో నాకు తెలియదు, మీరు నన్ను అలాగా విసిగించొద్దని చెప్పి గట్టిగా గసరేస్తాడు. వాళ్ళని నమ్మించినందుకు యేసుని కూడా తిట్టేస్తాడు. తిట్టేసిన తర్వాత కోడి కూస్తుంది. జాగ్రత్తగా వినండి. కోడి కూసిన తర్వాత పేతురు, యేసు ప్రభు పేతురుకు చెప్పిన మాట గుర్తొస్తుంది. గుర్తొచ్చిన టైంలో జాగ్రత్తగా వినండి. అంత దూరంలో ప్రభు ఉంటాడు, పేతురు ఇక్కడ ఉంటాడు, ఈ చలిమంట కాసుకుంటున్న దగ్గర. కోడి కూత సౌండ్ అటు ప్రభువుకి వినిపిస్తుంది, ఇటు పేతురుకి వినిపిస్తుంది. ఎందుకంటే ఒకే ఒక లాన్ లో ఉన్నారు వీళ్ళిద్దరు కూడా. అక్కడ ఇంకా చాలా మంది జన సమూహం ఉంది. అందరికీ కోడి కూత వినిపించింది. కానీ ఈ కోడి కూతకు ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే ప్రభు ముందే చెప్పాడు, నువ్వు 3 సార్లు నన్ను బొంకిన తర్వాత, నా గురించి అబద్ధం ఆడిన తర్వాత ఆ కోడికి వస్తుందని ప్రభు అక్కడ ఒక వాక్కును రిలీజ్ చేశాడు. కోడి కుయ్యగానే ప్రభు అంత దూరం నుంచి వెనక్కి తిరిగి పేతురుని చూస్తాడు. ఈ సీన్ ని యోహాను కంటతడి పెట్టుకొని చూస్తుంటాడు. వెళ్ళండి, ఆ సీన్ లోకి వెళ్ళండి. ఆ రోజు అక్కడ జరిగిన వాస్తవ గాథని ఒక్కసారి మీ మనోనేత్రాలతో కొద్దిగా ధ్యానించండి. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందిస్తూ దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు కదా. ధ్యానించండి దయచేసి. యోహాను చూస్తున్నాడు, కోడి కూసింది, ప్రభు చెప్పిన మాట నెరవేరింది, యోహాను గుండె పగిలింది. పేతురు ఆ చల్లని యేసయ్య చూపు ఆయన ఆల్రెడీ అక్కడ ఇబ్బంది పెడుతూ ఉంటే, ఆ ఇబ్బందిలో ప్రభు కోడి కూతని గుర్తుంచుకొని పేతురు కాసి చూశాడు. ఎంత గొప్ప కేరింగ్ లార్డ్ ఆయన. మనల్ని ఎంతగా ఆయన ఆదరిస్తున్నాడు, ఎంతగా ఆయన పట్టించుకుంటున్నాడు, మన గురించి ఎంతగా ఆయన చింతిస్తున్నాడు. అలాంటి దేవుడు మనకి దేవుడుగా ఉన్నందుకు మనం నిజంగా ధన్యులము. హల్లెలూయా. సరే వినండి జాగ్రత్తగా.
ప్రభు చల్లని చూపు పేతురు మీద పడగానే పేతురు, అయ్యో నా ప్రభువుని నేను తృణీకరించాను, నా ప్రభు చెప్పాడు కూడా ముందే, అయినా నేను వినలేదు, నేను ఎలాంటి తప్పు చేశాను అని చెప్పి, నేను ఎలాంటి పాపిష్టివాడిని అని చెప్పి పశ్చాత్తాపడతాడు, పక్కకి వెళ్ళిపోతాడు, ఏడడం స్టార్ట్ చేస్తాడు. అయ్యో నేను ఎంత ఘోరమైన తప్పు చేశాను, నా ప్రభు మాటను నేను తృణీకరించానే అని చెప్పి ఏడ్చిన తర్వాత, జాగ్రత్తగా వినండి, ఆయన పశ్చాత్తాపంలో కొంత రివైండ్ చేసుకుంటాడు. గెత్సేమనే తోటలోకి వెళ్తాడు. గెత్సేమనే తోటలో ప్రభువు మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయుడే అన్నాడు. చేశారా? యోహాన్ చేశాడా? పేతురు చేశాడా? యాకోబు చేశాడా? ముగ్గురు పడుకుని పోయారు కదా, మిగతా వాళ్ళు కూడా పడుకుని పోయారు కదా. అందుకా ప్రభువా మమ్మల్ని ప్రార్థన చేయమన్నావు. ఈ పాపిష్టి శరీరానికి నిద్రే, ఈ నిద్ర కోసం మేము ప్రార్థన చేయలేదు. ఆ ప్రార్థన చేస్తుంటే ఇప్పుడు మేము శోధనలో నుండి తప్పింపబడి ఉండేవాళ్ళం. అంటే ఏంటో తెలుసా? శోధనలో నుండి తప్పిపడేవారం అంటే యోహాన్లా పేతురు కూడా బహిరంగ సాక్ష్యంగా నిలబడి ఉండేవారు. హల్లెలూయా. పేతురు పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యా నువ్వు ప్రేయర్ చేసావు, మమ్మల్ని చేయమన్నావు, మేము చేయలేకపోయాం, కానీ నువ్వు ప్రేయర్ చేసావు, నీ చెమట రక్తంగా ఎందుకు మారిందో ఇప్పుడు నాకు అర్థమవుతుంది ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు ప్రభువా అని గుండెలు పగిలేటట్టు పేతురు ఏడ్చాడు. ఒకే ఒక ఆలోచనతో నేను ఈరోజు విడిచిపెడుతున్నాను. పేతురులా ఉన్నారా? యోహాన్లా ఉన్నారా? ఒకవేళ పేతురులా ఉన్నా పర్వాలేదు, పేతురులా పశ్చాత్తాపడదాం. పేతురులా ప్రభు మాటల్ని జ్ఞప్తికి తెచ్చుకుందాం. ఈరోజు ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగాం. ఆ ప్రభుని జ్ఞాపకం చేసుకో. ప్రభువా నువ్వు చెప్పిన ఎన్నో మాటలు మేము వినలేదయ్యా, మమ్మల్ని క్షమించు. ఈ మాట వినుంటే ఎంత బాగున్నావు. నేను అప్పుడే కత్తితో నీ మీద చెయ్యేశాడని ఆ మాల్కస్ దాసుని చెవి నరికాను ప్రభువా, కానీ కొన్ని గంటల్లోనే ఒక చిన్న పిల్ల భయపడిపోయాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభు. గుండెలు పగిలేటట్టు పశ్చాత్తాపడి ఈరోజు మనం కూడా ప్రభువుని బహిరంగంగా ఎక్కడ ఒప్పుకోవట్లేదేమో, పశ్చాత్తాపడదాం. ప్రభువా ఐఎమ్ సారీ లార్డ్, ప్రభువా నీకోసం బ్రతుకుతాను, నీకోసం ఇగో ఈ నోటితో సాక్ష్యం చెప్తాను, నా వాట్సాప్ని నీకోసం వాడతాను, నా ఫేస్బుక్ని నీకోసం వాడుతాను. పేతురులా నా ఐడెంటిటీని నేను దాచుకోనయ్యా, యోహాన్లా నా ఐడెంటిటీని నేను బహిరంగంగా చెప్పుకుంటాను, నేను యేసయ్య శిష్యుడిని. యేసు ప్రభు త్వరగా రానై ఉన్నారు. యేసు ప్రభు త్వరగా రానై ఉన్నారు. నువ్వు బొంకొద్దు. యేసు కోసం అబద్ధాలు ఆడద్దు. యేసు కోసం నిజం చెప్దాం. యేసు కోసం నిలబడదాం. మనం నిలబడితే పరిశుద్ధాత్ముడు కలబడతాడు. దేవునికి స్తోత్రం. మనకి విజయాన్ని ఇస్తాడు. ఓడిపోయినట్టు మనం కనబడిన ఆ ఓటమిలో కూడా మనకి జయమే ఉంది. పేతురు ఓడిపోయినట్టు కనబడ్డాడు, కానీ పేతురుని ప్రభు గెలిపించాడు త్రూ రిపెంటెన్స్. ఈరోజు ఆ రిపెంటెన్స్, ఆ దైవ అనుగ్రహాన్ని మనం కలిగి మనం ప్రభు కృపలో బలపడదాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా పరలోకమందున మా తండ్రి, నాన్న ఈరోజు ఈ రన్ లోనే, నాన్న ఈ కార్ డ్రైవింగ్ లోనే మీ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించి మమ్మల్ని బలపరిచారు. మీ వాక్కును పంపారు, మమ్మల్ని బాగు చేశారు. మేము ఎప్పుడు బలహీనమో అప్పుడే బలవంతులు. పేతురు యోహాను ఇద్దరిని మా ముందు పెట్టారు. దేవా ఇగో పేతురు భయపడి బొంకాడు, అబద్ధం ఆడాడు. అలా మేము ఉండకుండా నాన్న యోహాను ధైర్యంగా ఆ యొక్క కైఫా ఆ సమాజ మందిరంలో ధైర్యంగా నిలబడ్డాడు. అలా మేము మీ కొరకు బహిరంగ సాక్షులుగా నిలబడేటట్టుగా మాకు మీ కృప దయచేయమని, మీ శరీరాన్ని, మీ రక్తాన్ని జ్ఞాపకం చేసుకుని, మీ రక్త ప్రోక్షణలో మమ్మల్ని, మా కుటుంబాల్ని, మీ దీన సంఘాన్ని కడిగి పవిత్రపరచమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. గాడ్ బ్లెస్ యు ఆల్. షాలోమ్. లైక్ చేయండి, షేర్ చేయండి, యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నాకు సబ్స్క్రైబ్స్ కావాలి యూట్యూబ్ ఛానల్కి, ఎందుకంటే యూట్యూబ్ లైవ్ చేయాలని. కాబట్టి
ఆ సబ్స్క్రిప్షన్స్ నాకు కొద్దిగా హెల్ప్ చేయండి. మీరు అందరూ కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్తో సబ్స్క్రైబ్ చేయించండి. కొంచెం బాధ్యత తీసుకోండి. నా కోసం కాదు, ప్రభు కోసం. ప్రభు పని చేస్తున్నాను కాబట్టి కొంచెం నాకు ఈ హెల్ప్ చేసి పెట్టండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్.